ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఇండిగో ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి న్యూస్ చూస్తూ ఉంటే చాలామంది కంగారు పడుతూ ఉన్నారు. వారి కుటుంబాలకి చేరాలనేసి వాళ్ళు టికెట్లు బుక్ చేసుకున్నా కూడా చేరలేని పరిస్థితి గత 4 రోజులుగా చాలా చాలా అనిశ్చితి అక్కడ ఏర్పడింది. ఎయిర్‌పోర్ట్‌లో చూసినట్లయితే ఎక్కడ పట్టినా బ్యాగేజీల మీద బ్యాగేజీలు, ప్యాక్డ్ బ్యాగేజీలు మొత్తం ఉన్నాయి. చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. అక్కడ గ్రౌండ్ స్టాఫ్ కానీ, టికెటింగ్ స్టాఫ్ కానీ వీళ్ళంతా చాలా చాలా తిట్లు భరిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అంత ఈజీ కాదు. అంతమందిని ఒంటి చేత్తో వాళ్ళ డ్యూటీని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటాం. ఒక పర్సన్ అయితే ఒక మహిళ వేరే నైజీరియాకి చెందిన మహిళ ఆవిడ ఎక్కడికో వెళ్ళాలి. ఎక్కేసి అక్కడ ఉన్నటువంటి టికెట్ కౌంటర్ పైకి ఎక్కేసి వాళ్ళందరినీ ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తిడటం జరిగింది. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి. Je vais retourner en France. Je vais mon billet. Tout le monde, ils ont tout cancellé. Ils ont tout cancellé. Quand ils cancellent, il faut occuper des gens. Il faut occuper des gens. Il n'y a rien à manger. Il n'y a rien à dormir. Je vais mon billet. చూశారు కదా, ఇటువంటి విషయాలు కోకొల్లలు. ఒక తండ్రి అయితే 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం, ఏం చేయాలి చెప్పండి తండ్రి అరుస్తూ, నా కూతురికి శానిటరీ ప్యాడ్స్ కావాలి, ఇవ్వవయ్యా ఇవ్వు అంటూ అరుస్తున్న సందర్భం కూడా మనం చూడొచ్చు. ఎంత దారుణం అంటే అంత దారుణంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరు ఊహించని విధంగా ఇండిగో ఎయిర్లైన్స్ అనేవి కస్టమర్స్ని నానా విధాలా టార్చర్ పెడుతుంది. ఇప్పుడు మన ఎవరైతే విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఉన్నారో ఆయన మాట్లాడుతూ దేర్ విల్ బి ఏ యాక్షన్, దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు ఈయన ఈ సిచ్యువేషన్ గత 4-5 రోజుల నుంచి కంటిన్యూ అవుతుంటే ఈ రోజు ముందుకొచ్చి ఏదో మాట్లాడుతున్నాను. ఇన్నాళ్ళు ఎక్కడ నిద్రపోయావయ్యా అని మొహం మీద అడగాలనిపిస్తుంది. ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ అనేది ప్రైవేట్ ఆర్గనైజేషన్ కరెక్టే. మరి ఇండియాలో తిరగడానికి పర్మిషన్ ఇచ్చాం కదా, ఇండిగో అని పేరు పెట్టుకున్నారు కదా, మరి అటువంటప్పుడు దానికి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలి కదా. అంటే ప్రజలు ఎంత కష్టపడ్డా 2 రోజులు 3 రోజులు ఎయిర్‌పోర్ట్‌లో ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళకపోవడం అంటే ఏంటది? దానిపైన ఎటువంటి యాక్షన్ ఇప్పటివరకు తీసుకోకపోవడం అంటే ఏంటి? ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తి దీన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్తున్నారు. లోకేష్ ఎవరు? సెంట్రల్ మినిస్ట్రీకి సంబంధించిన దాంట్లో లోకేష్‌కి ఏంటి సంబంధం? లోకేష్ ఈజ్ జస్ట్ ఎ మినిస్టర్ టు ఏపీ, నాట్ ఏ సెంట్రల్ మినిస్టర్. అటువంటప్పుడు ఆయనకి ఎందుకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ అందరూ అడుగుతున్నారు. అంతేకాదు మన ఎవరైతే సోను సూద్ అనే ఒక యాక్టర్ ఉన్నారు, మీ అందరికీ తెలుసు. అతను కూడా మాట్లాడుతూ తన సామాజిక సేవలో వీటిలో చాలా ముందుండే వ్యక్తి. ఆయన కూడా మాట్లాడుతూ ఇండిగోలో జరిగినటువంటి మిస్టేక్‌లను ఎత్తి చూపుతూనే గ్రౌండ్ స్టాఫ్ పడుతున్న కష్టాలని, టికెటింగ్ స్టాఫ్ పడుతున్న కష్టాలని, ఇలా అందరినీ ఏ విధంగా దూషిస్తున్నారో వారందరి గురించి క్లియర్‌గా మాట్లాడటం జరిగింది. दोस्तों ये वीडियो जो इंडिगो की फ्लाइट्स में 2-3 दिन से जो तकलीफ हुई आम लोगों को, उसके लिए एक छोटा सा मैसेज है। मेरा खुद का परिवार ट्रैवल कर रहा था और करीबन 4.5-5 घंटे उन्हें वेट करना पड़ा और फिर फ्लाइट उड़ी, पहुंच भी गए और बहुत सारी फ्लाइटें नहीं उड़ी, बहुत सारी कैंसिल हुई, बहुत सारे लोग शादियां नहीं अटेंड कर पाए, मीटिंग्स कैंसिल हुई, इवेंट्स कैंसिल हुए, बहुत तकलीफें हुई। लेकिन जो दुख की बात ये देखने को मिली कि उन एयरपोर्ट्स पे जब जितना जो स्टाफ था, ग्राउंड स्टाफ, उस पे कैसे लोग चिल्ला रहे थे। आई नो कि फ्रस्ट्रेशन होती है,
दुख होता है और आप अपना गुस्सा निकालते हो, बट आप खुद को इमेजिन कीजिए उनकी जगह पर, जो खुद बेबस हैं, उन्हें पता नहीं कि आगे क्या स्केड्यूल्स हैं, कैसे फ्लाइट्स उड़ेंगी या नहीं उड़ेंगी, और जो उन्हें ऊपर से मैसेजेस आते हैं, दे जस्ट हैव टू पास इट ऑन टू यू। सो जो लोगों ने रिएक्ट किया, जिस तरह से लड़ाई झगड़े हो रहे थे, आई थिंक इट्स वेरी वेरी अनफॉर्चुनेट। ये वो स्टाफ है सर्विस इंडस्ट्री का जो हम लोग का ध्यान रखता है, हमेशा उनके चेहरे पर स्माइल्स रहती हैं, चाहे वो इन फ्लाइट क्रू की बात करें या ऑन ग्राउंड क्रू की बात करें, हम एस्कॉर्ट करते हैं, ध्यान रखते हैं सब लोगों का। सो आई थिंक हमारी रिस्पॉन्सिबिलिटी बनती है, जब मुश्किल आती है उन पर, तो हम भी उनका साथ दें। ये उनकी गलती के कारण नहीं, बहुत सारे सिस्टम्स की प्रॉब्लम के कारण ये डिले हो रहे थे, और वापस भी हो जाएंगे, बट आई थिंक एज रिस्पॉन्सिबल सिटीजन्स इट्स वेरी वेरी इंपॉर्टेंट फॉर अस कि हम लोग मेक श्योर करें कि हम उन पर रिएक्ट ना करें, बिकॉज दे आर हेल्पलेस एंड दे डोंट हैव एनी आंसर्स। एंड प्लीज ट्राई टू कीप कूल, अपना जो गुस्सा है उसे कंट्रोल कीजिए और रिस्पेक्ट कीजिए। वो भी घर से बाहर निकले हैं अपनी ड्यूटीज निभाने के लिए, और हमारी ड्यूटी बनती है कि हम वैसे ही मुस्कुराकर उनसे मिले जैसे वो लोग हमसे मिलते आए हैं। धन्यवाद, थैंक यू सो मच। ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. మేనేజ్మెంట్ లెవెల్‌లో తప్పు జరిగినప్పుడు కింద ఉన్న ఎంప్లాయీస్‌ని తిట్టకూడదు. పాపం వాళ్ళు చాలా ప్రెషర్‌లో వాళ్ళకొచ్చి 25, 30 వేలకు వర్క్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ పైన అరవకండి. వాళ్ళు ఏమి చేయలేని సిట్యుయేషన్, ఫోన్‌లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరో మంత్రి కూడా ఆయన కూడా వెళ్తూ గంట నుంచి అడుగుతున్నాను, ఫోన్ నొక్కుంటున్నారు అంటూ మాట్లాడుతున్నారు. గంట కాదు సార్, 2 గంటలు కాదు. ఒక్కొక్క రోజు 2, 3 రోజులు ఇబ్బంది పడుతున్నారు. అక్కడే ఏడుస్తూ ఉన్నారు కూడా. ఒకసారి ఈయనేమంటాడో వినండి వీడు. అక్కడ గవర్నమెంట్తో మాట్లాడిస్తారు, కానీ వీళ్ళు ఏం చెప్పలే, ఫోన్ నొక్కుంటా ఉన్నారు. 24 గంటల నుండి అదే చేస్తున్నారు. ప్లేట్ ఆపుకొని కొంచెం చూడండి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ జరిగింది చాలా పెద్ద తప్పు. లాస్ కూడా చాలా పెద్దదే. ఎంతోమంది చాలా చాలా ఇంపార్టెంట్ మీటింగ్‌ల కోసం అటెండ్ అవ్వడానికి వెళ్తూ ఉండుంటారు. చాలామంది చాలా ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో సెటిల్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఎన్నో ఉండొచ్చు. ఈ జాబు ఇంపార్టెన్స్ అన్నీ ఉండదు. ప్రపంచం మొత్తానికి తెలుసు ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో జరిగినటువంటి తప్పిదం ఎటువంటిదో. సో, మీరు దీనిపైన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వన్స్ అగైన్ మీకు అవకాశం వస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌ని సరిగ్గా హ్యాండిల్ చేయలేని నేషనల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు ఇమ్మీడియట్‌గా రిజైన్ చేసి పక్కకెళ్ళిపోవాలి. ఇటువంటి వ్యక్తులు దేనికైనా పనికిరారు, అసమర్థులు. ముఖ్యంగా ఒక ఫ్లైట్ కూలిపోతే అక్కడికెళ్ళి మ్యూజిక్ ట్రాక్ పెట్టి వీడియో చేసుకున్నటువంటి ఘనత ఉన్నటువంటి ఈ వ్యక్తి గత 4 రోజులుగా ప్రయాణికులు నానా కష్టాలు, ఇబ్బందులు పడుతుంటే కనీసం వాళ్ళ తరపున మాట్లాడకపోగా ఇప్పుడు దానికి లోకేష్ పర్యవేక్షణలో ఉందని వేరే వాళ్ళు చెప్తే తగుదనమ్మా అంటూ ఇప్పుడు నేను కూడా ఉన్నానంటూ ప్రూవ్ చేసుకోవడానికి మీడియా ముందుకు వచ్చినటువంటి అర్నబ్ గోస్వామి తిట్టిన తిట్టులకి ఏపీ మొత్తం మొహం మీద ఓస్తున్నారు. అటు లోకేష్ని, డిబేట్లో పాల్గొన్నటువంటి మంత్రిని, అదేవిధంగా ఏవియేషన్ మినిస్టర్ని. మొత్తానికి ఈ సమస్య తీరాలంటే అంత ఆషామాషీ విషయం కాదు. పైలట్స్ కొరత భారీగా ఉంది. ఒక కంపెనీకి సైన్ చేసేటప్పుడే కొన్ని బాండ్స్ ఉంటాయి. ఒక సీనియర్ పైలట్ అయితే నువ్వు రిజైన్ చేయడానికి 1 ఇయర్ ముందు ఆ కంపెనీకి చెప్పాలి. ఒక జూనియర్ పైలట్ అయితే కనీసం 6 మంత్స్ ముందు చెప్పాలి. ఉన్నట్టుగా ఇట్లా మానేసి అట్లా వెళ్ళటానికి కుదరదు. తద్వారా ఏ పైలట్స్ ఏ ఏవియేషన్‌లో పనిచేస్తున్నారో అది ఇండిగోనా, ఎయిర్ ఇండియానా, లేకపోతే ఇంకోటి దేంట్లో చేస్తే దాంట్లోనే ఉంటారు. అయితే ఇయన్నీ పక్కన పెడితే అది కాకుండా ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో ఇబ్బందులు కలిగినా కూడా, స్టాఫ్ కొరత ఉన్నా కూడా ఏవియేషన్స్ నడపలేము మనం. పైగా పార్కింగ్ ఛార్జెస్ ఎక్కువ, ఫ్యూయల్ ఛార్జెస్ ఎక్కువ. కనీసం ఇన్ టైమ్‌లో వెళ్ళకపోతే కొన్ని కోట్లల్లో లాసులు వస్తూ ఉంటాయి. ఇది ఇండియాలో చాలా దారుణమైన
ప్రభావాన్ని క్రియేట్ చేసింది ఇండిగో ఎయిర్లైన్స్ అనేది. రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ అందరూ ఫేస్ చేయొచ్చు. కాబట్టి ఏవియేషన్ ఇండస్ట్రీలో చాలా 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 జాబ్స్ ఉన్నాయి. పైలట్స్కి అయితే విపరీతంగా డిమాండ్ ఫ్యూచర్లో ఉండబోతుంది. దయచేసి మీలో ఎవరన్నా చేయాలంటే పైలట్ కోర్స్ చేయండి. ఫ్యూచర్లో బిందాస్ లైఫ్ మీ చేతిలో ఉంటుంది. ఒక్కొక్కరికి 23, 40, 50 లక్షల కోటి రూపాయల ప్యాకేజీలు కూడా పైలట్స్కి ఉన్నాయి ప్రయాణం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మీలో ఎవరైనా ఏవియేషన్లో పైలట్ ట్రైనింగ్ కావాలంటే ఏరో ఫాల్కన్ ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ అని ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్లో ఉన్నాయి. దయచేసి మీరు వాటిలో రిజిస్టర్ అవ్వండి. ఎందుకంటే మీకు ప్లేస్మెంట్ కూడా వాళ్ళే ఇస్తారు. మీరు ఫ్లైట్ తీసుకొని మరి ట్రైనింగ్ కూడా ఇస్తారు. అన్ని విధాలుగా ఫ్యూచర్కి మీకు ఒక మార్గాన్ని నిర్దేశిస్తారు. దిస్ ఇస్ నాట్ ఏ యాడ్, నేను క్లియర్గా చెప్తున్నా. నాకు తెలిసిన వాళ్ళకి 2-3కి జాబులు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్లో లోపం ఎప్పటికీ సరవుతుంది, దీన్ని ఎప్పుడు రెక్టిఫై చేస్తారన్నది కూడా క్లారిటీ లేదు. రేపు అంటూ 4 రోజులు గడిపారు. ఇంకెన్ని రోజులు అవుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలు మొత్తం కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఏవియేషన్ మినిస్టర్ పైన, అదేవిధంగా ప్రస్తుత గవర్నమెంట్ల పైన. అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.